ఏంటండి 5 లక్షలే కదా? అంకుల్ మీ హెల్త్ ఎలా ఉంది? పర్వాలేదు బాబు, బాగానే ఉంది. అంకుల్ మీ హెల్త్ని చాలా బాగా చూసుకోవాలి. నాకు తెలిసిన డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మీకే ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పండి, నేను వాళ్ళ దగ్గర ఫ్రీ అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. చాలా సంతోషం బాబు. మీ అమ్మాయికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దని చెప్పండి. ఎందుకంటే మీకు అప్పుడప్పుడు హెల్త్ టిప్స్ ఇవ్వాలి కదా అంకుల్. మీ ఆరోగ్యం బాగుంటే నాకు అదే 5 లక్షలు. అలాగే బాబు, చెప్తాను. సరే అంకుల్, మళ్ళీ కలుస్తాను. మీ హెల్త్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అంకుల్, మర్చిపోకండి. సరే బాబు. ఇతను మరీ నేను అనుకున్నంత చెడ్డవాడేం కాదు, కాస్త మంచోళ్లాగే ఉన్నాడు. మీ నాన్న దగ్గర నువ్వు చేసిన పని చెప్పలేదని నన్ను మంచివాడు అనుకుంటున్నావా? అస్సలు కాదు. మీకు మనసులో అనుకుంది చదవడం వచ్చా సార్? నాకు నువ్వేంటో, నీ మనసులో ఏమనుకుంటున్నావో అంతా తెలుసు. ఈసారి వదిలేశాను, కానీ ఇప్పుడు ఎందుకు వదిలేశాననేది ఇంకొకసారి దొరుకుతావుగా, అప్పుడు చెప్తాను. అంతలోపు 5 లక్షలు రెడీ చేసుకో. సార్ దయచేసి ఈ విషయం మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను. బాయ్ సార్. ఏయ్ అమ్మా, ఆ అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయే. ఏమైంది దీనికి? ఎగ్జామ్కి టైం అయిపోతుంది. ఈ బండేమో ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వెహికల్స్ కూడా లేవే. హాయ్ రవి. హాయ్ రీమా. బైక్ ఆగిపోయింది. ఎగ్జామ్కి టైం అయిపోతుంది. నన్ను కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తావా? కానీ నేను కాలేజ్కి వెళ్ళడం లేదే. పోనీ నన్ను బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తావా? నేను ఏదో ఒక బస్ పట్టుకుని కాలేజ్కి వెళ్తాను. ఈ రోజు నా బర్త్డే రవి, అసలు ఆ విషయం నీకు గుర్తుందా? రాత్రి నుంచి నువ్వు బర్త్డే విషెస్ చెప్తావని నేను వెయిట్ చేస్తున్నాను తెలుసా? సారీ రీమా, నాకు గుర్తులేదు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. సరే రా వెళ్దాం. ఏ, నువ్వు కాలేజ్కి రావట్లేదన్నావుగా? ఆఫ్ కోర్స్, ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు కదా. ఈ రోజు నువ్వు నాతోనే గడుపుతున్నావు. ఫుల్ ఎంజాయ్ చేద్దాం. నీకెన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు తీయట్లేదని నేనే మీ ఇంటికి వస్తున్నాను. సారీ రీమా, నేను ఎగ్జామ్ రాయాలి. హే రవి, మరీ 10th క్లాస్ పిల్లల్లా మాట్లాడుకో. నువ్వు చదివేది ఇంజనీరింగ్. ఈ సెమిస్టర్ లో కాకపోతే నెక్స్ట్ సెమిస్టర్ లో రాసుకోవచ్చు. పద వెళ్దాం. నేను రాను రీమా, నాకు ఇలాంటి పార్టీలు నచ్చవు. నేను వెళ్తాను. ఏ ఆగు, నిన్ను పార్టీకి తీసుకొస్తానని మా ఫ్రెండ్స్ అందరికి మాటిచ్చాను. ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంతే. ప్లీజ్ రీమా. కమాన్ రవి, ఇప్పుడు నువ్వు నాతో వస్తే నీకేది కావాలంటే అది ఇస్తాను. ఛాన్స్ మిస్ చేసుకోకు.
ఆటో ఆటో ఆ, ఎస్ఎస్ఎన్ కాలేజ్కి పోనీయండి. ఓకే. ఆ, ఆ, ఏయ్, హే అరే ఏం ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? అర్థం కాదా నీకు? ముందు ఆటో దిగు. ఇదిగో ఆటో ఆపు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? రవి ఆపొద్దమ్మా ప్లీజ్, వెళ్ళిపోండి కాలేజీకి. ఆ, ప్లీజ్ రవి. రవి ప్లీజ్ రీమా, నాకు ఇలాంటి పార్టీలు అంటే ఇష్టం లేదు. నేను ఎగ్జామ్ రాయాలి. రవి ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనం డేట్ చేద్దాం రవి. రీమా, నాకు ఈ లవ్లు డేట్లు అస్సలు నచ్చవు. ఐ వాంట్ బికమ్ అన్ ఇంజనీర్. నాకు చాలా బాధ్యతలున్నాయి. నా ఇంటి నేనే చూసుకోవాలి. ఎంతో కష్టపడి చదివిస్తోంది నా చెల్లి. నా ఫ్యామిలీ కోసం నేను ఇంజనీర్ అవ్వాలి, ఉద్యోగం చెయ్యాలి. ఏ నువ్వు అసలు మగాడివేనా? అసలు నీ ఏజ్ ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? నేను నీకిచ్చిన ఆఫర్ని వేరే ఎవరికైనా ఇస్తే ఈ పాటికి ఎగరి గంతేసేవారు. నువ్వు మరీ 40-50 ఇలా మాట్లాడుతున్నావు. నువ్వేదైనా అనుకోరేమా, నాకు ఈ లవ్లు అంటే నచ్చవు. నేను కాలేజీకి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి. నథింగ్ డూయింగ్. ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తున్నావు అంతే. కుదరదంటున్నాను కదా రీమా. రైట్కి వెళ్ళండి, ఇటు నుంచి వెళ్తే కాలేజ్ దగ్గర. వద్దు, స్ట్రైట్ గా వెళ్ళండి. అరే కమాన్ రవి, ఒక్క ముద్దు పెట్టు వాట్? ప్లీజ్ రవి, ముద్దు పెట్టు. రీమా ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇలాంటి అవకాశం దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలి. కమాన్ గివ్ మీ పప్పి. రీమా ప్లీజ్. ప్లీజ్ రవి ప్లీజ్. అతనికి ఇష్టం లేదంటున్నాడు కదా, ఎందుకు అతను ఇబ్బంది పెడుతున్నావు? షడప్. ఆఫ్టర్ ఆల్ ఆటో నడుపుకునే దానివి హే, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నీ పని నువ్వు చూడు. నీకు ముద్దు టేస్ట్ తెలీదు, అందుకే నువ్వు అంటున్నావు. ఒక్కసారి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా. రీమా రవి నో రీమా. కమాన్ రవి ప్లీజ్ రీమా నో రీమా. మాట్లాడకు. కమాన్ రీమా, రవి. రీమా షూ. కళ్ళు నోరు మూసుకో, నేను నీకు ముద్దు పెడుతున్నాను. రీమా రీమా రీమా. ఏ, ఆటో నడపడం రాదా? ఏంటో బ్రేక్ వేయడం? కొంచెం ఉంటే పళ్ళు రాలేవి తెలుసా? ఇప్పుడు నేను ఆ పని చేయబోతున్నాను, దిగు. What the hell are you talking? వాటో లేదు, వంకాయ లేదు, దిగా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ తిక్క కుదురుద్దామని. ఏయ్ నిన్ను. ఏయ్, నన్ను కొడతావా? హౌ డేర్ యు! నా మీద చేయి చేసుకుంటావా? నేను చేస్తాను చూడు. ఇంకొక్క మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నేను నరికి పోగులు పెడతాను. అసలు నువ్వు ఆడపిల్లవేనా? సిగ్గు, శరం, బాధ్యత ఇలాంటివేం లేవా నీకు? అంత బరి తెగించేస్తున్నావు. నా లైఫ్ నా ఇష్టం. నువ్వెలాగైనా ఊరేగో, కానీ తన జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు? నాకు లవ్వు గివ్వు నచ్చవు, చదువుకోవాలి అంటుంటే సిగ్గు లేకుండా ముద్దు పెడతానంటావా? కొడితే మూత పళ్ళు రోలిపోతాయి. నేను తనని ప్రేమించాను. చిన్నోర్మై, నీది ప్రేమ కాదు, కామం. ఒళ్ళు కొవ్వెక్కి ఆడపిల్లవనే విషయం కూడా మర్చిపోతున్నావు. ఛీ! తను నాకు బాధ్యతలున్నాయి, చదువుకోలేని చెప్తుంటే ముద్దు కావాలి, నువ్వు పెడతావా నేను పెడతాను అని మీద పెడతావా? చెప్పు తీసుకు కొడతాను, జాగ్రత్త. అసలు మా విషయంలో ఇన్వాల్వ్ అవడానికి నువ్వెవరు? నీకు రవికి ఏంటి సంబంధం? సంబంధమా? తను నా కొడుకు. ఏంటి నీ కొడుకా? రవి, నువ్వు ఈ ఆటో డ్రైవర్ కొడుకువా? ఇప్పటి వరకు నీ గురించి ఏదో అనుకున్నాను, కానీ నువ్విలా ఆటో డ్రైవర్ కొడుకువని తెలిసాక ఏయ్,
వాగుతున్నావు? ఆ? చూడు, ఇంకోసారి మళ్ళీ తన వెంట పడినా తనతో మాట్లాడినా నాలుక చీరేస్తాను. పో ఇక్కడి నుంచి, పో. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, నాకు థ్యాంక్స్ ఎందుకు బాబు? నీ పద్ధతి ప్రవర్తన నాకు బాగా నచ్చాయి. అందరూ నీలా బాధ్యతగా ఉంటే కుటుంబమే కాదు దేశమే బాగుపడుతుంది. వెళ్ళు బాబు, ఎగ్జామ్ టైం అవుతోంది, వెళ్ళు. ఆ, మీ డబ్బులు? ఆ, అయ్యో అయ్యో పర్వాలేదు బాబు. అయ్యో, అదేంటండి? చదువుకునే పిల్లలకి, పెద్దవాళ్ళకి, కడుపుతో ఉన్న వాళ్ళకి నా ఆటో ఫ్రీ సర్వీస్ ఇస్తుంది. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. నేను కాదు, ఈ వయసులో పక్కదారులు పట్టకుండా చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టి ఇంటి కోసం కష్టపడాలని చూస్తున్నావు చూడు, నువ్వు గ్రేట్. నీకింత సంస్కారం నేర్పించిన నీ తల్లిదండ్రులు ఇంకా పెద్ద గొప్పవాళ్ళు బాబూ. అది కాదు, ఇందాక అమ్మాయిని బెదిరించిన దానికి నువ్వు నా కొడుకు అని చెప్పాను. ఏమీ అనుకోకు బాబు. అలా అంటారేంటండి? మిమ్మల్ని అమ్మగానే అనుకుంటున్నాను. నేను వస్తానండి, టైం అవుతోంది. మంచిది బాబు, ఉమ్. జాగ్రత్త. సరేనండి. అమ్మా, వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని మీతో గుర్తుగా ఒక సెల్ఫీ ప్లీజ్. అలాగే. అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా ఎగ్జామ్ బాగా రాయాలి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి, అర్థమైందా? అలాగే అమ్మా, సూపర్ గా రాస్తాను. సరే, టైం అవుతుంది, వెళ్ళు. ఉమ్. తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. నా పిల్లలుంటే ఇంత వాళ్ళు అయ్యుండేవాళ్ళు. అన్నయ్య, అక్కకు ఒకసారి ఫోన్ చేయి, నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్వొకడివి, ఎప్పుడు చూసినా ఆకలి ఆకలి అంటావు. అదిగో ప్రియా వచ్చేసింది. అక్క, ఏంటి ఇంత లేట్? నాకు బాగా ఆకలి ఇస్తుంది. నీ సంగతి నాకు తెలుసు కదా, ఆకలికి అస్సలు ఉండలేవు. ఇదిగో అందరికీ బిర్యానీ తెచ్చాను. హాయ్, బిర్యానీ. ఏయ్, టర్మ్ ఫీజ్ కట్టాలన్నావు కదా, ఇదిగో డబ్బులు, రేపు కట్టేసి. అన్నయ్య, ఇదిగోరా నువ్వు అడిగిన లేటెస్ట్ వెర్షన్ ల్యాప్టాప్. ఇది కొనడానికి లేట్ అయింది. మనకి తెలిసిన వాళ్ళ షాప్కి వెళ్ళి తెచ్చాను. 5,000 డిస్కౌంట్ ఇచ్చారా? ఆ, అవును, చీటీ ఏదో రాలేదని నాన్న చెప్పారు. మరి డబ్బులెక్కడివి ప్రియా? నాన్నకి చెప్పలేదా? నువ్వు చెప్తేనే బాగుంటుందని చెప్పలేదు. వాళ్ళు అడిగింది ఇచ్చావు. అవి వాళ్ళకివ్వడానికి నువ్వేం చేశావో అది కూడా చెప్పు. ఏంటి నాన్న మీరు ఇప్పుడు వాళ్ళకి అవన్నీ అవసరమా? ప్రియా, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు? అన్నయ్య, నీకు అది అవసరమా ఇది అవసరమా? నాకు రెండూ అవసరమే, చెప్పు. తను చెప్పదురా. తన మెడలో ఉండే చైన్ తాకట్టు పెట్టింది. ప్రియా, అంత షాక్ అయ్యావేంటన్నయ్య? నీకు విషయం తెలుసా? బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ నగలన్నీ లాకర్లో దాస్తారంట. బ్యాంక్ లాకర్లో పెడితే మనం డబ్బులు కట్టాలి, అదే సేట్ లాకర్లో పెడితే వాళ్లే మనకి డబ్బులు ఇస్తారు. ఎలా ఉంది? బాగుంది కదా? ఇప్పుడు ఆ చైన్ తాకట్టు పెట్టి ఇది తేవాలా? తర్వాత తీసుకునేదానివి కదా ప్రియా. అప్పటిదాకా ఆ డొక్కు ల్యాప్టాప్తో తంటాలు పడతావా? నేను వద్దన్నాను, వినలేదురా. నాన్న,
ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, బిర్యానీ తిందాం. వెళ్ళండి నాన్న. అది సరే కానీ ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసావన్నయ్య? ఆ, దాని గురించి ఏం అడుగుతావు ప్రియా? ఏమైంది, బాగా రాయలేదా? ఎగ్జామ్ బానే రాశాను, కానీ టైంకి వెళ్తానో లేదో అసలు ఎగ్జామ్ రాస్తానని కూడా అనుకోలేదు ప్రియా. అదేంటి? రీమా అని నా క్లాస్మేటు నన్ను మామూలు టెన్షన్ పెట్టలేదు ఈరోజు. చాలా మంచి పని చేసిందన్నయ్య. చూసావా మా ఆటో వాళ్ళంటే ఎంత మంచి వాళ్ళు. ఇంతకీ ఆవిడకి థ్యాంక్స్ చెప్పావా? చెప్పాను ప్రియా. ఇంతకీ ఆవిడ పేరేంటి? ఆ, పేరు అడగలేదు కానీ ఆవిడతో సెల్ఫీ తీసుకున్నాను. అవునా, చూపించు. ఆటో నడిపే లేడీస్ అంటే నాకు తెలియకుండా ఉండరు. ఏది? నీకు హెల్ప్ చేసింది ఈవిడా? అవును ప్రియా, నిజంగా ఆవిడే రాకపోయి ఉంటే నేను ఈరోజు ఎగ్జామ్ మిస్ అయి ఉండేవాడిని. ఈవిడ నీకు తెలిసిన మనిషి అన్నావుగా, ఒకసారి ఫోన్ చేసి నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పు ప్రియా. థ్యాంక్సా? తనకా? ప్రియా ప్రియా, అరే ఎందుకు డిలీట్ చేసావు? ఏమైందిరా? చూడు నాన్న, నాకు హెల్ప్ చేసిన ఆవిడతో నేను సెల్ఫీ తీసుకుంటే చెల్లి డిలీట్ చేసేసింది. అన్నయ్య, ఇలా ఎవరితో పడితే వాళ్ళతో సెల్ఫీలు తీసుకోకు. వెళ్ళి ల్యాప్టాప్ చెక్ చేసుకో. పోవే, అన్ని ఇలాంటి తింగర పనులే చేస్తావు. పాపం సాయం చేసిన మనిషి ఫోటో కదమ్మా, ఎందుకు డిలీట్ చేశావు? నా శత్రువు అని చెప్పాను కదా నాన్న, ఆ ఫోటో తనదే, అందుకే డిలీట్ చేశాను. ఎంత శత్రువైనా సమయానికి వచ్చి సాయం చేసింది కదమ్మా. ఏదైనా మంచికి మంచి అనుకోవాలి, చెడుకి చెడు అనుకోవాలి. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. నిజంగానే సాయం చేసిందా? థ్యాంక్స్ చెప్దామా? ఒకవేళ నా అన్నయ్య అని తెలిస్తే చేసేది కాదేమో. అసలే నేనంటే కోపం కదా. థ్యాంక్స్ లేమొద్దు. ఏమో, ఏం తెలియనట్టుంటే సరిపోతుంది. అయ్యో! ఏమండి? ఏమైంది? ఎవరైనా హెల్ప్ చేయండి సార్.